ఇరాన్ మీద అమెరికా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికే హౌతీ తీవ్రవాదులు పదే పదే వాణిజ్య నౌకల మీద దాడులు చేస్తున్నారు. ప్రపంచ వాణిజ్య వ్యవహారాలు స్తంభింప చేయాలనుకుంటున్నారు. హౌతీలైనా, హెజ్బుల్లా అయినా, హమాస్ అయినా, ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్ అయినా, ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్స్ అయినా వాటికి ఫండింగు, నడిపించేది, శిక్షణ ఇచ్చింది, ఆయుధాలు ఇచ్చింది, ఆయుధాలు ఇస్తోంది, కమ్యూనికేషన్ ఇస్తోంది. ఇదంతా ఇరానే. అది అందరికీ తెలుసు. ఊరంతా తెలిసినటువంటి దానికి మళ్ళీ కథ ఎందుకు? అందుకనే ఇప్పుడు వాళ్ళని ఎట్లా కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే దొంగకి 100 దారులు ఉంటాయి, పోలీసుకి ఒకటే దారి ఉంటుంది. వీళ్ళు వెళ్ళి వాళ్ళని డైరెక్ట్ తీవ్రవాదుల్ని చంపాలి కానీ సామాన్యులు చంపకూడదు. వాడు మాత్రం సామాన్యులైనటువంటి వాణిజ్య వ్యాపారాలు చేసుకునే వాళ్ళని చంపేస్తాడు. వాడికి మామూలు వాళ్ళని చంపే హక్కు ఉంటుంది, వీళ్ళకి మాత్రం వాడిని మాత్రమే చంపాలి. అది పక్కన ఎవడన్నా మామూలుడు ఉన్నా ఏం కాకూడదు అన్నటువంటి కోణంలో వీళ్ళు మానవతా దృక్పథంతో ఆలోచిస్తుంటే వాళ్ళు రెచ్చిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఇరాన్కి సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. హౌతీ తీవ్రవాదుల కట్టడి నీ చేతిలో ఉంది, నువ్వు చెబితే ఆగుతారు, ఆపుతావా లేదా అని నిలదీసింది.